హాయ్ నమస్తే అందరికీ. నేను ఆశ. ఈరోజు ఈ వీడియో అయితే ఖమ్మం రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇది రిటర్న్ మేము వచ్చేసే జర్నీ వీడియో అన్నమాట. ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా వెళ్తామో తిరిగి వచ్చేటప్పుడు అంతే బాధగా వచ్చేస్తాము. అది కామన్. ఏం చేస్తామని తప్పదు కదా. మా లగేజ్ ఎప్పుడు ఎక్కువే ఉంటుంది కాబట్టి మాకు పోర్టర్సే ఎక్కించాలి. దట్టు ఇంకా ఖమ్మం రైల్వే స్టేషన్లో ఈస్ట్ కోస్ట్ ట్రైన్ 2 minutes ఆగుతుంది కాబట్టి ఇంకా వాళ్ళే ఎక్కించాలి. ఎంత లగేజ్ మనం ఎక్కించుకోవాలి అన్నా ఫాస్ట్గా కూడా అవ్వదు. మా పాప చూసేయండి ట్రాలీలో కూర్చుంది. అది నేను కూడా ఒక లగేజ్నే అనుకుంటా. ఆల్రెడీ అది వీక్లీ కోల్కతా ట్రైన్ అటుపక్క ఉంది. అది వీక్లీ ట్రైన్. అది ఖమ్మం స్టాప్ లేదు, మరి ఎందుకు ఆపారు అనేది సిగ్నల్ లేక ఇక్కడ ఆగింది. కానీ ఇంకా ఖమ్మం నుంచి అయితే కోల్కతా రావాలి అంటే డైరెక్ట్గా ఇదే ట్రైన్. ఇంకా విజయవాడకు వస్తే మనకి బోలెడ్ అన్న ఆప్షన్స్, కానీ ఇంత లగేజ్తో విజయవాడ వచ్చి ఆ ప్లాట్ఫామ్లో చేంజ్ అవ్వటం అనేది అసలు రిస్క్తో కూడిన పని. ఎందుకు వచ్చిన బాధ. ఖమ్మంలో హాయిగా ఇక్కడ ఎక్కేసామనుకోండి, కొంచెం లేట్గా వెళ్ళినా పర్లేదు కానీ హ్యాపీగా మళ్ళీ మా కోల్కతా వెళ్ళి దిగిపోవచ్చు. ట్రైన్ అయితే వచ్చేసింది, కానీ ఒక 1/2 hour, ఎప్పుడు అది 1/2 hour లేట్. అది కామనే. మేము ఒక 1/2 hour ముందు వస్తాం, అదొక 1/2 hour లేట్. స్టేషన్లో 1 గంట. మాకేంటి అంటే ఆల్రెడీ మేము సాటర్డే చేసుకున్న టికెట్లు క్యాన్సిల్ చేసేసుకున్నాం. మావయ్యకి హెల్త్ బాగోక మళ్ళీ మంగళవారంకి టికెట్స్ బుక్ చేసుకున్నాం. అవి ఇంకా ఆర్ఏసీలో వచ్చాయి. 4 seats బుక్ చేసుకుంటే మాకు 2 seats వచ్చాయన్నమాట. ఆర్ఏసీలో వచ్చాయి. లక్కీగా ఎక్కంగలోనే ఇంకొక సీట్ అయితే ఇచ్చేశారు. అది అటుపక్క పైన ఉంది. ఇంకా అది పడుకునేటప్పుడు యూజ్ అవుద్ది తప్ప ఇక కూర్చునేటప్పుడు ఇక్కడే అన్నట్లుగా కూర్చుండిపోయాం. బోలెడ్ లగేజ్, కానీ వాళ్ళు ఫాస్ట్గా ఎక్కిచ్చేస్తారు. 2 minutes అంతే కదా. ఇంకా విజయవాడ అయితే వచ్చేసిందా. ఇక టీసీ అయితే చేంజ్ అవుతారు. సో కొత్త టీసీ వస్తే మళ్ళీ ఇంకో సీట్ ఇస్తారులే అనుకున్నాం, కానీ ఆ 3 seatsలతోనే మమ్మల్ని ఆ రోజు జర్నీ అంతా చేపిస్తారు అనుకో. 4, కానీ ఇది అన్యాయం. 4 seatsలకు డబ్బులు తీసుకొని 3 seatsలలో అలా తీసుకెళ్ళిపోవడం అయితే. కానీ ఇంకా అప్పటికప్పుడు కావాలి కాబట్టి ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా చేసుకుంది అయితే తప్పలేదు. చిన్నపిల్లలతో ఇంత లాంగ్ జర్నీ చేయటం అనేది చాలా కష్టం కదా. ఇంకా మా పిల్లలు ఇప్పుడు అంటే 1 year పిల్లలుగా ఉన్నప్పటి నుంచి మేము ఈ జర్నీ అయితే చేస్తూనే ఉన్నాం. స్టార్టింగ్లో మేము చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసాం. పిల్లలతో జర్నీ చేయటం అంటే కాసేపు జర్నీ చేసిన తర్వాత ఇంకెప్పుడు వెళ్తామని వాళ్ళు చేసే గొడవ ఉంటుంది చూడండి. కానీ ఇంకా పోను ఒక 2-3 years తర్వాత వాళ్ళకి అలవాటు అయిపోయింది ఈ జర్నీ కూడా. పిల్లలు కూడా మనతో పాటు కొంచెం జర్నీని ఎంజాయ్ చేసినా చేయకపోయినా వాళ్ళకి బోర్ కొట్టినా ఈ జర్నీ చేయండి అయితే తప్పదు అని వాళ్ళు కూడా డిసైడ్ అయిపోయారు. ఇంకా అలా మాటల్లో ఫుడ్ అయితే తినేసాము. 11:30 కదా మాకు ఖమ్మంలో ఈస్ట్ కోస్ట్ ట్రైన్. సో ఫుడ్ అయితే ట్రైన్లోకి తీసుకొచ్చేసుకొని తినేసాము. ఇప్పుడు రాజమండ్రి దగ్గరకు అయితే వచ్చేసాం. అంతకుముందు రాజమండ్రి వస్తుంది అంటే రాజమండ్రిలో సోంపాపిడి బాగుంటుంది. అలా కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు ఇంకా ఎప్పుడు ఇదే రూట్లో జర్నీ చేస్తూ ఉంటాం కాబట్టి అవన్నీ ఇంకా తినేసి కూడా బోరు కొట్టేసింది. అలా ఉందన్నమాట. ఇంకా ట్రైన్ అయితే నిజం చెప్పాలి అంటే మేము విజయవాడ నుంచి ఎక్కే ఏ ట్రైన్ కన్నా కూడా ఈ ట్రైన్ అయితే చాలా నీట్గా ఉంటుంది. దట్టు స్పెషల్ ట్రైన్లు ఉంటాయి చూడండి, అవైతే సూపర్ వరస్ట్గా ఉంటాయి. దాంట్లో మెయింటెనెన్స్ అంత స్పెషల్ ట్రైన్లలో ఫుడ్ రావటమైనా ఏదైనా అంత ప్రాపర్గా ఉండదు. అది ఎక్కడ ఏ స్టేషన్లో ఎంతసేపు ఆగుతుంది అనేది ఎవరికి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఆ స్టేషన్లో అమ్మే వాళ్ళు కూడా త్వరగా ఆ ట్రైన్లు అయితే ఎక్కరు. ఇలా రెగ్యులర్గా ఉండే ట్రైన్స్ అనుకోండి, వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ఈ స్టాప్ ఇది ఇక్కడ ఇంతసేపు ఉంటుంది, అవి ఏమేమి స్టాప్స్ ఉన్నాయని తెలుస్తుంది కాబట్టి ఫుడ్ విషయంలో అయితే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. నైట్ మొత్తం జర్నీ చేసేసి ఆంధ్రానంతా దాటేసి ఇంకా ఒరిస్సాలోకి అయితే ఎంటర్ అయిపోయాము. కానీ ఒక్క విషయానికి మాత్రం నిజంగా చాలా బాగా చెప్పుకోవచ్చు. అంతకుముందు నేను ట్రైన్ జర్నీ వీడియోస్ 2 పెట్టా. ఆ ట్రైన్లలో మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా పెట్టాను. కానీ నీట్నెస్ విషయంలో మాత్రం ఈస్ట్ కోస్ట్ ట్రైన్కి మాత్రం 100కి 100 మార్క్స్ ఇచ్చేయచ్చు. ఇంతవరకు మేము ఎన్నిసార్లు అయితే ఈస్ట్ కోస్ట్ ఎక్కామో నీట్నెస్ మాత్రం అక్కడ వర్కర్స్ అయితే వీళ్ళు చక్కగా మెయింటైన్ చేస్తారు. వాష్రూమ్స్ అయినా కానీ ఇక్కడ ఫ్లోర్ అయినా కానీ. మేము మార్నింగ్ నుంచి అంటే ఇంకా మళ్ళీ దిగిపోవడానికి మాకు 2:30కి అసలు ఎగ్జాక్ట్ టైం అయితే 2:30కి దింపేయాలి షాలిమార్.
టైమర్లో. కానీ ఆ టైంలోపే వీళ్ళు 3 టైమ్స్ వచ్చి మొత్తం క్లీన్ చేయటం, అదంతా కూడా ఎక్కడ చెత్త లేకుండా. నైట్ ఇంకా బెడ్షీట్స్ అవన్నీ ఓపెన్ చేసినప్పుడు ఆ కవర్లు అవన్నీ పడేస్తూ ఉంటారు కాబట్టి ప్రాపర్గా క్లీన్ అలా ఊడవటంతో పాటుగా వాటర్తో క్లీన్ చేసి మన ఇల్లు మనం ఎంత నీట్గా ఉంచుకుంటామో అంత నీట్గా ఉంచారు. వాష్రూమ్ కూడా 2 రోజుల జర్నీలో కూడా ఎప్పుడు అందులో వాటర్ లేవు, నీట్గా లేదు, అలాంటి ప్రాబ్లం లేకుండా అంత నీట్గా అయితే ఉంచారు. ఇంకా మన మార్నింగ్ టీ అయితే వచ్చేసింది. మైసూర్ బోండాలో మైసూర్ని, ఈ ట్రైన్ టీలో టేస్ట్ని మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అడిగేది బాగుందా భయ్యా అని అడిగితే బడియా టీ, బడియా కాఫీ అని చెప్తారు, కానీ అది చివరికి తాగేసరికి ఒకేలా ఉంటుంది. కానీ మార్నింగ్ ఆ టీయో కాఫీయో పడకపోతే మనం పొద్దంతా ఏదో వెల్త్గా అనిపిస్తూ ఉంటుంది కదా, ఇక తప్పదు అని చెప్పేసి కాఫీ అడిగితే ఇంతకుముందు ఎప్పుడు 10 రూపీస్ టీ అయినా కాఫీ 20 రూపీస్ అని చెప్పాడు. మా పక్క బెర్త్లో ఉన్న ఆయన బిల్ అడిగారు. మేము షాక్ అయ్యాం. ఇంతవరకు ఇన్ని ఇయర్స్ నుంచి మేము ట్రైన్లో జర్నీ చేస్తున్నాం కానీ ఇంతవరకు దేనికి మేము బిల్ అడగలేదు. ఆ టీ కాఫీ ఇచ్చే ఆయనే నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. దీనికి నేను అంటే 20 రూపీస్ చెప్పాడని చెప్పి బిల్ అడిగేసరికి ఆయనే నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ ఏమో అలా బిల్లులు కూడా ఇవ్వాలేమో నాకైతే తెలియదులే, కానీ ఇంతవరకు అయితే నేను ఎప్పుడూ అడగలేదు. బాగుంది అని చెప్పాడు కదా తీసుకున్నాం, కానీ అంత అయితే బాగాలేదు. చూసారు కదా, నేను ఈ క్లీనింగ్ స్టాఫ్ని అయితే నాకు నిజంగా ఆ రోజు ట్రైన్ మొత్తం అయితే ఎంత నీట్గా ఉంచారంటే, అది ఒక్కసారి అలా క్లీన్ చేసి కూడా వెళ్ళలేదు. 3-4 టైమ్స్ మేము దిగిపోయే వరకు కూడా వాళ్ళ ట్రైన్ని నీట్గా ఉంచడానికే ట్రై చేశారు. దట్టు పక్కన కూర్చున్న వాళ్ళు ఏంటంటే క్లీన్ చేయడానికి వచ్చినప్పుడు సపోర్ట్ చేయరు. ఏంటి అంటే ఆ తర్వాతకి వచ్చి క్లీన్ చేయాలి. వాళ్ళు మాటికి ఒక్కొక్కళ్ళ కంపార్ట్మెంట్లో అక్కడ కూర్చున్న దగ్గరకు వచ్చి వాళ్ళు క్లీన్ చేయడానికి వచ్చినప్పుడు జస్ట్ మనం కాళ్ళు పక్కకు జరుపుకుంటే వాళ్ళు క్లీన్ చేసుకుని వెళ్ళిపోతారు. మళ్ళీరా అంటే వాళ్ళు మనుషులే కదా, సో ఇన్నిసార్లు వచ్చి చేయాలి అంటే కష్టం. కొన్ని అంటే ట్రైన్ నీట్గా ఉండాలి అంటే క్లీనింగ్ స్టాఫ్ ఒక్కటిలో క్లీన్ చేస్తే సరిపోదు కదా. ట్రైన్లో జర్నీ చేసాం మనం కూడా కొంచెం, మనమే ఆ రోజంతా జర్నీ చేస్తాం కాబట్టి మనదే కాబట్టి, సో అందుకని చెప్పేసి కొంచెం నీట్నెస్ విషయంలో మనం కూడా జాగ్రత్త పడుతూ ఉండాలన్నమాట. ఇంకా మధ్యాహ్నంకి ఫుడ్ ఇప్పుడు అంతకుముందు అయితే కొంచెం ఇబ్బంది అయ్యేది ఫుడ్ విషయంలో. అంటే ట్రైన్ ఫుడ్ కొన్ని ట్రైన్స్లో ఫుడ్ బాగుంటుంది, కొన్ని చోట్ల అయితే బాగుండదు. ఎందుకు చెప్పాలి అంటే అందుకు స్టేట్ చేంజ్ అయ్యేసరికి ఫుడ్ టేస్ట్ అదంతా మారిపోతుంది. మనకి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, కానీ ఇప్పుడు ఎక్కడ ట్రైన్ ఆగినా అక్కడున్న రెస్టారెంట్స్ నుంచి వాటి నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి ఫుడ్ విషయంలో అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మా వాళ్ళు బిర్యానీలు పెట్టేసుకున్నారు, తినేశారు. ఇంకా మా పాప అయితే పై బెర్త్ ఖాళీగా, ఇంకా మార్నింగ్ మాకు భువనేశ్వర్ దాటిన దగ్గర నుంచి ట్రైన్ మొత్తం ఆల్మోస్ట్ ఖాళీ అవుతానే ఉంటుంది. ఇంకా లాస్ట్ వరకు ఇప్పటి వరకు ట్రైన్ అయితే రైట్ టైమే నడుస్తూ ఉంది. ఆరామ్సే మమ్మల్ని 2:30కి అయితే దింపేస్తుందన్న కాన్ఫిడెంట్లో అయితే మేము ఉన్నాం. మా పాప కింద సీట్లన్నీ ఖాళీగా ఉంటాయి, పైకి ఎందుకు ఎక్కిందంటే చాక్లెట్లు ఉన్న బ్యాగ్ మొత్తం పైనే ఉన్నాయి, దానికి అక్కడ కూర్చొని దానికి నచ్చినవి అన్నీ తినొచ్చు అన్న ఉద్దేశంతో పైకెక్కి కూర్చుంది. ఇంకా వాళ్ళ అన్నకి చూపించుకుంటా ఏది తిందాం అని చెప్పేసి. ఇంకా ట్రైన్ జర్నీలో మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే, ఏదొచ్చినా ఇంకా ట్రైన్ జర్నీ మనం ఎంజాయ్ చేయాలి అన్నా ఏదో తింటూనో ఆటలాడుకుంటూనో అలా టైంపాస్ చేయాల్సిందే. ఇంకా వాళ్ళకి అలవాటైపోయింది కాబట్టి వాళ్ళు ఏదో ఒక విధంగా అయితే టైంపాస్ చేస్తూనే ఉంటారు. వాళ్ళిద్దరు ఆడుకుంటాను కొట్టుకుంటాను. ఇంకా మధ్యాహ్నం అయిపోతే ఒక్కసారి 1 గంట అలా నిద్రపోయి లెగిసామనుకోండి, మన స్టేషన్ వస్తుంది అన్న థాట్లో అయితే మేము అన్నట్లు చెప్పడం మర్చిపోయా. నేను ఇంతకుముందు అప్లోడ్ చేసిన నా గోల్డ్ వీడియో అయితే అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత రెస్పాండ్ అయితే. చాలా థ్యాంక్స్. మీరు చాలా వరకు అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే మంచి కామెంట్స్ ఇచ్చారో, అలానే లైక్లు షేర్లు చేస్తున్నారో వాళ్ళందరికీ అయితే చాలా థ్యాంక్స్. ఆల్రెడీ మేము వెస్ట్ బెంగాల్లోకి అయితే ఇప్పుడు ఎంటర్ అయిపోయాము. మనకి ఇప్పుడు బాగా తుఫాను అని చెప్పేసి రెడ్ అలర్ట్ ఇస్తూ ఉన్నారు. ఈరోజు లక్కీగా మేము ట్రైన్ ఎక్కాం కాబట్టి సరిపోయింది. రేపటి నుంచి వచ్చే ట్రైన్లన్నింటినీ క్యాన్సిల్ చేశారు. ఇంకా మేము ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి ప్రాబ్లం. ఆ వర్షం చూసి భయమైంది. మేము దిగే టైంకి ఎక్కడన్నా బాగా వర్షం ఉంటుందేమో అని. ఎంటర్ అయినప్పుడు అప్పుడు కొంత ప్లేస్ వరకు అయితే బాగానే వర్షం వచ్చింది. ఇంకా ఆ తర్వాత ఎక్కడైతే మేము కోల్కతా స్టేషన్కి దగ్గరగా వస్తున్నామో, దగ్గరగా వచ్చే కొద్దీ ఆ వర్షం మొత్తం
మొత్తం అయితే తగ్గిపోయింది. ఇంకా ఇప్పుడు సత్రగచ్చి స్టేషన్ దగ్గరకు అయితే వచ్చాం. 1 గంట లేట్ అయింది సత్రగచ్చి స్టేషన్ దగ్గరకు వచ్చేసరికి. దట్టు ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ కన్నా కూడా తక్కువ ఉంటుంది, 6 7 అలానే ఉంటుంది. కానీ ఇక్కడ అంటే మనకి ప్లాట్ఫామ్ మీద నుంచి లగేజ్ అంతా తీసుకెళ్ళటం కష్టం అవుద్దని చెప్పేసి మేము వెహికల్ని ఎప్పుడైనా ఆ స్టేషన్కి లాస్ట్ ఆ స్టేషన్కే రమ్మని చెప్తాం. అక్కడ అనుకోండి ట్రైన్ ఎక్కువసేపు ఆగుతుంది, ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి. ఏంటో ఎప్పుడు ఇదే ప్రాబ్లం మాకు ఇక్కడికి తీసుకొచ్చి 10 కిలోమీటర్స్ మధ్యలోనే 4 అవర్స్ ఆపేశారు. నిజంగా ఎంత బాధ. 2:30కి దిగుతామనుకున్న వాళ్ళం 7 o'clock దిగాం. కోల్కతా ఎంటర్ అయ్యాక ఈ కొంచెం డిస్టెన్స్లోనే సత్రగచ్చిలో 2 hours ఆపటం ఏంటి. సో మళ్ళీ ట్రైన్ కదిలిందిలే ఇంకా ప్రాబ్లం లేదు అనుకుంటే తీసుకెళ్ళి అసలు స్టేషన్ కాదు ఏమీ కాదు, బయట ఎక్కడో ఇంకా 2-3 కిలోమీటర్స్లో మనకి స్టేషన్ ఉంది అనగా మళ్ళీ ఆపేశారు. అప్పుడు 6 o'clock అయింది. మళ్ళీ గంట అప్పటికే 6 అయింది. ఇంక మళ్ళీ గంట తర్వాత కొంచెం ట్రైన్ కదిలి ఎప్పటికో మాకైతే బాగా చిరాకు వచ్చేసింది. సత్రగచ్చిలో దిగేసి ఉంటే బాగుండేది. కానీ ఇంకా కొన్నిసార్లు జర్నీలో ఇలాంటి ఫేస్ చేయింది అయితే తప్పదు. ఇంకా వర్షం రాకుండా ఉంటే షాలిమార్ స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇంకా వర్షం రాకుండా ఉంటే బాగుండు. ఇది అంత పెద్ద స్టేషన్ కాదు కానీ ఆ పోర్టర్స్ నైట్ అయితే ఉంటారా లేదా అనేది ఇంకొక డౌట్, భయం వేసింది. అంత లగేజ్ పోర్టర్స్ లేకుండా అయితే వెళ్ళేది కాదు. వాళ్ళు రావాలి, వాళ్ళు దింపాలి. హౌరాలో అన్న తెలుగు పోర్టర్స్ ఉండరు, కానీ మనకి షాలిమార్లో అయితే మొత్తం తెలుగు వాళ్ళే ఉంటారు. వెళ్ళేటప్పుడు కూడా చూపించాను కదా, తెలుగు వాళ్ళే ఉంటారని. ఇంకా వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇంకా మీరే కదా అని ఒక అమౌంట్ని అయితే ఫిక్స్ చేసి కూర్చున్నారు. మేము ఎప్పుడు వెళ్ళినా పండగల సీజనే కాబట్టి ఈ పండగకి ఎక్కువ, ఆ పండగకి ఎక్కువ అని చెప్తూ ఉంటారు. ఇంకా జర్నీ చేయాలంటే ఇంక ఇవన్నీ కామన్ కాబట్టి ఇంకా వాళ్ళు వచ్చి దింపి ఇవన్నీ మేము కారులో పెట్టేసుకొని వెళ్ళేసరికి మాకు 8:30 అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి. ఇంకా ఎంత జర్నీ చేసి వచ్చి నాకైతే వంట చేసే అంత ఓపిక అయితే లేదు. ఫుడ్ అయితే బయట నుంచి ఆర్డర్ పెట్టేశారు. ఈరోజు రెస్ట్ తీసేసుకున్నాం. ఇంకా మార్నింగ్ నుంచి స్కూల్ ఉంది పిల్లలకి. మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి, వీళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి. ఇంకా దట్టు వెళ్ళంగానే మనం అలా పడుకోలేం కదా, ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి. అట్లీస్ట్ బెడ్రూమ్ వరకైనా క్లీన్ చేసుకొని పడుకోవాలి. నువ్వు ఆ పనులు చేసేసుకొని నేను ఫుడ్ ఆర్డర్ పెట్టేస్తాను. మా వారు అయితే అలా ఆర్డర్ పెట్టేశారు. ఇంకా ఈ వీక్లో దీపావళి ఉంది కాబట్టి ఇంక ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే మామూలుగా ఉండవు. పిల్లలు ఒక 2-3 days, నెక్స్ట్ వీకే కదా దీపావళి, దసరా టు దీపావళి మధ్యలో డెకరేషన్ అయినా ఏదైనా ఇక్కడ ట్రాలీలు ఉంటాయి. కానీ వీళ్ళే మోస్తున్నారు. ట్రాలీకి ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు ఆ అమౌంట్ అంతా మిగులుతుంది కదా అని వాళ్ళే మోస్తూ ఉంటారు. ఇంకా ఓకేలే, వాళ్ళు మోస్తున్నప్పుడు మనకెందుకు ప్రాబ్లం లే అని చెప్పేసి మేము పాపం మా పరిస్థితే ఇలా ఉంటే ట్రైన్లో కూర్చొని మేము ట్రైన్ బయట ఉండి కార్ డ్రైవరు పాపం ఎన్నిసార్లు కాల్ చేశారు, ఇంకా రాలేదు. మేమేం చేస్తాం, మేము ట్రైన్లోంచి దిగట్లేదు. అలా 4 hours మాతో పాటు ఆయన కూడా వెయిట్ చేశారు. ఏ స్టేషన్లో ఉన్నారో చెప్పండి, మేము వస్తామంటాడు. ఆయన వచ్చేసరికి ట్రైన్ కదిలింది అనుకోండి, అదొక బాధ కదా. వెంకటేశ్వర స్వామి టెంపుల్ తెలుగు వాళ్ళు కట్టిందే షాలిమార్లో. ఎప్పుడన్నా ఒకసారి వచ్చి మాత్రం ఎప్పుడు స్టేషన్కి రావటం అవుతుంది, గుడిని అయితే విజిట్ చేయటం అయితే అవ్వట్లేదు. ఇలా గంగా నదిని దాటేసి అలా లోపలికైతే నేను గంగా నది లోపల ఉన్న మెట్రోది వీడియో అయితే అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు అయితే అండర్ రివర్ మెట్రో అది కూడా చూసేయండి, తారకేశ్వర్ అని చెప్పేసి ఆ వీడియోని అయితే అప్లోడ్ చేశాను. అలానే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.